హలో నమస్తే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయినటువంటి అమరావతి ముంపుకు గురవుతుంది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ముంపుకు గురవుతుంది కాబట్టి పెట్టుబడిదారులు ఎవరు కూడా అమరావతికి వెళ్ళటం లేదు, హైదరాబాద్ వస్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు అని ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్ చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదో చాలా మహాపాపం చేసినట్టుగా ఆయన మీద టీవీ ఛానల్లో గత 2-3 రోజులుగా చేస్తున్నారు. సరే, ఏదేమైనా తెలంగాణలో ఉన్నటువంటి మినిస్టర్స్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్యాపిటల్ మీద కామెంట్ చేయటం కరెక్ట్ కాదు. అది నేను 100% చెప్తున్నా. ఓకే, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్న రాజకీయాల మీద తప్పైనా ఒప్పైనా మనమే మాట్లాడుకోవాలి. పక్క రాష్ట్రం వాళ్ళు, ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రం మీద కామెంట్ చేయటం అనేది అది మనల్ని అవమానించడం, మన అంతర్గత వ్యవహారాలు చేపెట్టినట్లు లెక్క. సో అది అంతవరకు నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రిక్వెస్ట్ ఏంటంటే, మా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఏం జరుగుతుంది అనేది ప్రశ్నించడానికి ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్గా మేము ఉన్నాం. తెలంగాణ వాళ్ళు మీ రాజకీయం చూసుకుంటే సరిపోతుంది, ఓకే. బట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పేమన్నా ఉందంటే ఏం తప్పలేదు. ఆ మాటలో మాత్రం తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మీరు ఆ మాట అన్నారు. ఇప్పుడు వాట్ అబౌట్ జూలై 16, 2019లో సిఎస్ఓ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ వాళ్ళు పెద్ద రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటి? అక్కడ చాలామంది ల్యాండ్లెస్ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇల్లు మాత్రమే ఉందో తప్ప సెంటు భూమి కూడా లేదు. ఇప్పుడు మీరు వాళ్ళని ఎవాక్యుయేట్ చేశారు. వాళ్ళకి ఇంతవరకు మీరు ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు ఇవ్వకపోతే వాళ్ళకి అక్కడ భూములు మొత్తం మీరు ఖాళీ చేసినప్పుడు, అమరావతి ఎంచుకున్నప్పుడు ఇల్లు లేకుండా ఆ పొలాల్లో పని చేసుకునేటువంటి కూలి పనులు చేసుకునే వాళ్ళకి జీవనాధారం పోయింది. కొన్ని లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి పేదవాళ్ళు అంటే రైతులు పండించేటువంటి పొలాల్లో జీవనాధారం సాగించే వాళ్ళు ఇప్పుడు ఆ పొలాలు మొత్తం కూడా మీరు తీసుకోవడం వల్ల వాళ్ళకి జీవనాధారం పోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, వాళ్ళు ఇల్లు ఎడిపోయినాయో తెలియదు, రైట్? వాళ్ళు ఎలా బతుకుతున్నారో కూడా తెలియనటువంటి ఒక దుర్భర పరిస్థితుల్లోకి నెట్టారని సిఎస్ఓ చెప్పినటువంటి రిపోర్ట్ అది, ఓకే. అదేవిధంగా బీసీసీ గ్రూప్ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటి? బీసీసీ గ్రూపు అమరావతి క్యాపిటల్ అనేది మన అమరావతి అనేది క్యాపిటల్కి ఎంత సూటబుల్ కాదని వాళ్ళు రీసెర్చ్ చేసి మరీ చెప్పారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ వాళ్ళు, అది మీ అందరికీ తెలిసిన విషయమే, ఓకే. జిఎన్ రావు ఎక్స్పర్ట్ కమిటీ కూడా అదే చెప్పింది. జిఎన్ రావు ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు కూడా అదేగా చెప్పింది. 3 క్యాపిటల్స్ పెట్టుకోండి, ఇది ఒక సింగిల్ దీని మీద డిపెండ్ అయితే మీకు ప్రాబ్లం వచ్చిందని, రైట్? మోరోవర్ అది చాలా కాస్ట్లీ ఎఫైర్. బిల్డింగ్ స్క్రాచ్ నుంచి నగరాలు నిర్మించడం అనేది కాస్ట్లీ ఎఫైర్. ఇప్పుడు ఆ ఈజిప్ట్లో ఉన్నటువంటి ఈజిప్ట్ న్యూ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీ ఎలా అయిందో కోట్ల రూపాయలకి అప్పులు పాలయ్యారు దానికి. అంతేకాకుండా మలేషియాకి సంబంధించినటువంటి ఫారెస్ట్ సిటీ, ఈ మలేషియా ఫారెస్ట్ సిటీ కూడా అదే చేశారు. స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటూ వస్తే అసలు మలేషియానే మొత్తం అప్పులు పాలైపోయింది. ఇదంతా ఏంటంటే అంటే ఇది ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది కాదు, చాలామంది చెప్పారు దీన్ని. దెన్ వాట్ అబౌట్ రిటైర్డ్ ఐఏఎస్ కేసీ శివరామకృష్ణన్ రిపోర్ట్ ఏం చెప్పింది? అసలు ఇదంతా అగ్రికల్చరల్ ల్యాండ్ అని చెప్పింది. కేసీ శివరామకృష్ణ అని చెప్పింది ఏంటంటే, ఈ ల్యాండ్ని కనుక మీరు టచ్ చేశారంటే ఇదంతా అగ్రికల్చరల్ ల్యాండ్. 3 ప్రాబ్లమ్స్ చెప్పారు. ఒకటి, ఇది ముంపుకు గురైద్ది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముంపుకు గురైద్ది అంటే మీరు దాని మీద చర్చ కార్యక్రమం పెట్టారు, ఓకే. అఫ్కోర్స్ మన రాజధాని మీద తెలంగాణ వాళ్ళు కామెంట్ చేయడం 100% మనం 100% నేను ఖండిస్తే, ఎందుకంటే మన అంతర్గత వ్యవహారాలు వాళ్ళు చేయబెట్టకూడదు. బట్ ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు. శివరామకృష్ణన్ రిపోర్ట్ కూడా అదే చెప్పింది. అదేంటంటే అది ముంపుకు గురైద్ది, అమరావతి అనేది ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ప్లేస్ అని చెప్పి ఒక పెద్ద రిపోర్ట్ ఇస్తే, ఏది కేంద్రం వేసినటువంటి శివరామకృష్ణన్ రిపోర్ట్ని పక్కన పెట్టి అమరావతిని దాన్ని ఒక ప్రిస్టేజ్గా తీసుకొని కావాలని
ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకొని అక్కడ పెట్టారు. అది వ్యతిరేకంగా, రిపోర్ట్కి వ్యతిరేకంగా పెట్టారు. అది మొత్తం ముంపుకు గురైపోయింది అని చెప్పారు. ఆ రిపోర్ట్లో శివరామకృష్ణన్ రిపోర్ట్ చెప్పింది ఏంటంటే 70% ఆఫ్ ల్యాండ్ అనేది అగ్రికల్చరల్ ల్యాండ్. అది ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతిలో మీరు క్యాపిటల్ కడితే 1.3 అగ్రికల్చరల్ జీడిపి నాశనం చేసిన వాళ్ళు అవుతామని చెప్పారు. అగ్రికల్చరల్ జీడిపి. ఎందుకంటే దేశం మొత్తం మీద ఈ రైస్ బౌల్ లాంటి ప్లేస్లు ఏమైనా ఉన్నాయంటే ఈ గుంటూరు జిల్లా కూడా ఒకటే. నేను గతం నుంచే చెప్తా ఉన్నాను ఏంటంటే అమరావతిని అనేది అసలుకి ఇది పేదవాళ్ళు కడుపు మీద కొట్టడమే అక్కడ రాజధాని పెట్టడం అంటే. అది ఎందుకంటే ఇది ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి 60,000 ఎకరాలతో పోదు. అది సిటీలు విస్తరించినప్పుడు ఇటు ఒక 100 కిలోమీటర్స్ అటు 100 ఇటు 100 కిలోమీటర్స్ పోయినప్పుడు చుట్టుపక్కల ఆల్మోస్ట్ గుంటూరు జిల్లా మొత్తం వెళ్ళిపోతుంది. అది మొత్తం కూడా రైస్ బౌల్. అది మొత్తం కూడా ఆహారాన్ని ఇచ్చేటువంటి ప్లేస్. అది అమరావతి క్యాపిటల్. అసలు ఆ అమరావతిని ఆ ప్లేస్ ఎంచుకోవడం అనేది ప్రాథమికంగా చేసినటువంటి పొరపాటు అది. ఓకే, శివరామకృష్ణన్ రిపోర్ట్ కూడా అదే చెప్పింది. సరే, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తిడితే ఏమొచ్చింది? శివరామకృష్ణన్ అది కాదే చెప్పింది. ఈ క్యాపిటల్ రీజియన్ ప్లాన్ అండ్ రిపోర్ట్ ఇచ్చారు. క్యాపిటల్ రీజియన్ అండ్ ప్లాన్ అండ్ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో కూడా సుర్బానా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పింది ఏంది, 81% ఆఫ్ ది ఏరియా ఈజ్ అగ్రికల్చరల్ ఏరియా. ఈ పారాగ్రాఫ్ 2.3.5లో రాశారు. అది 81% ఆఫ్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో, సిఆర్డిఏ ఉందో, అది అగ్రికల్చరల్ ఏరియా. ద ఎక్స్ట్రాడినరీ అగ్రికల్చరల్ ఏరియా. దాన్ని డిస్టర్బ్ చేయటం అనేది నిజంగా పేదల యొక్క ఆహారాన్ని డిస్టర్బ్ చేయటం లాంటిది. బట్ అదే అక్కడ ప్లేస్ పెట్టుకుండాల్సింది. చాలా బ్యారన్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ వినుకొండ లాంటి ప్లేస్లు బ్యారన్ ఆల్రెడీ కట్టినటువంటి విశాఖపట్నం లాంటి ప్లేస్లు ఉన్నాయి. సరే, విశాఖపట్నం మీకు దూరం అయింది, మధ్యలో కావాలంటే ప్రకాశం జిల్లా లాంటి ప్లేస్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, 1,00,000 కోట్లు పెట్టి నగరాల బిల్డింగ్ కట్టే బదులు ఆ ప్రకాశం, ఒంగోలు లాంటి దాంట్లో ఎక్కడో క్యాపిటల్ పెట్టుకొని అక్కడ వాటర్ సమస్య ఉంటుంది కాబట్టి ఒక 10-15 వేల కోట్ల రూపాయలతో మీరు వాటర్ని పంపింగ్ చేసుకోవచ్చు. కృష్ణా వాటర్ని డైవర్ట్ చేయవచ్చు. ఓకే, చూడండి, 1,00,000 కోట్లు పెట్టి నగరాలు బిల్డింగ్ చేసే బదులు. సరే, ఏదైనా సరే ఇదంతా కూడా ఒక పొలిటికల్ నిర్ణయంగా వెళ్ళిపోయిందని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదే రిపోర్ట్లో డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్లో వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇట్ ఈస్ హైలీ ప్రోన్ టు ఫ్లడ్ అని రిపోర్ట్ ఇచ్చారు. హైలీ ప్రోన్ టు ఫ్లడ్ అమరావతి అనేది. ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే చదువుతున్నా వినండి. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్లో టుగెదర్ విత్ ఓన్ కాంట్రిబ్యూట్స్ కొండవీటి వాగు ఫ్లోస్ అక్రాస్ ది క్యాపిటల్ సిటీ. కొండవీటి వాగు ఆ క్యాపిటల్ సిటీ నుంచి పోతుంది అండ్ కాజెస్ ఇంటిమిడేషన్ ఓవర్ ఆఫ్ 13,500 acres ఆఫ్ ల్యాండ్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ది మాన్సూన్ సీజన్. మాన్సూన్ సీజన్లో 13,500 ఎకరాలని ప్రతిసారి ఆ కొండవీటి వాగు ద్వారా అది మునిగిపోతూ ఉండిద్దట. ఆఫ్ 13,500 acres ఆఫ్ ది ఇంటిమేషన్ ఏరియా, అబౌట్ 10,600 acres ఈజ్ విత్ ఇన్ ది ప్లానింగ్ ఏరియా ఆఫ్ ద క్యాపిటల్ సిటీ. ఆ 13,500 కోట్ల ఎకరాలు ఏదైతే ముంపు గురవుతూ ఉండిద్దో ప్రతిసారి కొండవీటి వాగు ద్వారా, దాంట్లో 10,600 ఎకరాలని ఇప్పుడు అమరావతిలో పెట్టారంటే, అమరావతి సిఆర్డిఏలో పెట్టారంటే ఈ 10,600 ఎకరాలు ముంపుకు గురవుతాయనే కదా అర్థం. ఓకే, మరి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అంటే ఏమొచ్చింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని. సో దెర్ఫోర్ కొండవీటి వాగు ఫ్లడ్ ఇష్యూ ఈజ్ ఎ క్రిటికల్ ఇష్యూ. దిస్ నీడ్స్ టు బి అడ్రస్ టు డీటెయిల్ ది అదర్ మాస్టర్ ప్లానింగ్ స్టేజ్ అని వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. శివరామకృష్ణన్ కమిటీ కూడా ఏం చెప్పిందంటే జియాలజికల్ ఇష్యూస్ వస్తాయి, జియాలజికల్ కన్సర్న్స్ వస్తాయి అని చెప్పింది కదా. ఓకే, మైక్రో జోనేషన్ స్టడీ చేయకుండా మీరు చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. ఎర్త్క్వేక్ ప్రోన్ కూడా ప్రోన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎర్త్క్వేక్ అనేది పంట పొలాల్లో రాదు. నువ్వు బాగా లోపల తవ్వుకుంటూ పోయి పెద్ద పెద్ద హై టవర్ బిల్డింగ్స్ లేపినప్పుడు అది మొత్తం నగరాలుగా వెళ్ళినప్పుడు ఎర్త్క్వేక్ ఆ ఛాన్స్ ఉంది కూడా అని చెప్పారు. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2011 వాళ్ళు కూడా దీని మీద ఇది ఒక సైక్లోన్ ఏరియా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. ఓకే, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు ఆయన ఏమన్నారు, ఇదంతా ఒక పొలిటికల్ డెసిషన్, ఇది కావాలనే పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు,
ఇది కరెక్ట్ ఏరియా కాదని చెప్పారు. ఓకే. అదేవిధంగా దెర్ ఈజ్ వన్ రిపోర్ట్, ఢిల్లీ బేస్డ్ ఆర్కిటెక్ట్ రోమీ ఖోస్లా, ఫిజిసిస్ట్ విక్రమ్ సోని, వాళ్ళిద్దరూ దేశంలో ఉన్నటువంటి నగరాల మీద రీసెర్చ్ చేస్తూ అట్లా మన అమరావతి మీద కూడా రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పారు ఇది ఫ్లడ్ ప్లెయిన్స్ అని రిపోర్ట్ ఇచ్చాడు. ఫ్లడ్ వచ్చిందంటే మునిగిపోయింది ఇది అమరావతి అని. ఓకే, ఇప్పుడు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తిడితే ఏమొచ్చింది? మిగతా వాళ్ళందరూ చెప్పింది ఆయన చెప్పాడు. ఓకే, ది నేషనల్ ఎలియన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ NAPMI, నెట్వర్క్ ఆఫ్ సోషల్ యాక్టివిస్ట్స్, వాళ్ళు చెప్పింది కూడా అదే. ఈ ఫార్మర్ IAS MG దేవసహాయం గారు ఆయన కూడా ఒక NAPMI ఇన్వెస్టిగేషన్ చేస్తే 29 విలేజ్ల్లో ఫ్లడ్ ప్రోన్ అని చెప్పింది. రీసెంట్గా IITM మద్రాసు వాళ్ళు, IITM అంటే మద్రాసు వాళ్ళు ఎవరు, సో వాళ్ళు వచ్చి 70% ఆఫ్ అమరావతి ఈజ్ ప్రోన్ టు ఫ్లడ్ అని చెప్పారు. ఓకే, సో ఇది ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకరు కాదు, చాలా రిపోర్ట్లు చెప్పారు ఇది ఫ్లడ్ ఏరియా అని. అసలు ఫ్లడ్ ఏరియా అయినా సరే, మునిగిపోయినా సరే అది కాదు కన్సర్న్. నాలంటూ మేము కోరుకునేది ఏంటంటే అది రైస్ బౌల్, అది అన్నం పెట్టే ప్లేట్ లాంటిది. అది మనం అన్నం తినే ప్లేట్లో బిల్డింగ్లు కడితే మనం తినడానికి ఉండదు అని అర్థం. ఓకే, అది కరెక్ట్ ఏరియా కాదని గతంలో చెప్తా ఉన్నాను. సరే, ఇదంతా పొలిటికల్ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ముందుగానే ల్యాండ్లో మొత్తం కొనుక్కొని కావాలని చెప్పేసి ఇది మొత్తం కూడా ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లాగానే వెళ్తుందే తప్ప దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ అని చాలా రిపోర్ట్లు చెప్పాయి, అలాంగ్ విత్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఓకే, అది థ్యాంక్ యూ.